మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఈనాటి పాఠ్యాంశం కొరకై విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనములు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న సంఘటన మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సర్వసాధారణంగా కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. ఆయా సందర్భాలు లేదా ఆయా పరిస్థితుల్లో నమ్మక ద్రోహం అనేటువంటి పదము చాలా సందర్భాలలో వింటూ ఉంటాము. అయితే నమ్మక ద్రోహము అనేటువంటి ఆ పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, ఒక చోట ఒక ముసలాయన కూర్చున్నాడట. ఒక ముసలాయన ఒక ఇంటి దగ్గర కూర్చుంటే ఒక వ్యక్తి అలా కరచేతను పట్టుకొని కుంటుకుంటూ వచ్చాడట. వచ్చినప్పుడు ఆ ముసలాయన్ని అడిగాడు, అయ్యా నా పరిస్థితి ఏం బాగోలేదు, నాకు ఏదైనా ఉంటే తినడానికి పెట్టాను అంటే, సరే తినడానికి పెడతాను, మరి చేతిలో కర్రకి పట్టుకొని వచ్చావు అని అంటే నాకు ఓటు కోసం పట్టుకున్నాను అని చెప్పేసి అన్నాడట. సరే, ఆ ముసలాయన యవనస్తుడికి ఆ వ్యక్తికి ఆహారం పెట్టాడు, చక్కగా ఆశ్రయం ఇచ్చాడు. కొన్ని దినాలు అయిన తర్వాత ఆ వ్యక్తి నిద్రించిన తర్వాత, పడుకున్న తర్వాత అతన్ని ఆ చేతిలో ఉన్న కర్రతో కాలబద్దలు కొట్టేసి చంపేసి ఇంట్లో ఉన్న ఆశ్రత పట్టుకుని పోయాడు. అంటే ఆశ్రయం లేనటువంటి వ్యక్తికి ఆశ్రయాన్ని కల్పించినటువంటి సందర్భాలలో అంటే నమ్మకం ద్రోహం అంటాం కదా, అది అంటే ఎందుకు నేను ఈ మాట మీకు తెలియజేస్తానంటే, ఆశ్రయం లేనటువంటి ఏ విధమైనటువంటి మన జీవితాల్లో మనుగడ లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు మన జీవితానికి ఒక చక్కటి దిక్సూచికగా ఉండి ఆశ్రయం కల్పించాడు, రక్షణ భాగ్యాలు ఇచ్చాడు, అమూల్యమైనటువంటి ఆయన సన్నిధానంలో ఆయన నామమును గణపరిచేటువంటి స్థితులు దేవుడు ఇచ్చాడు. కానీ ఈనాడు దినాల్లో మనము స్థిరపడిన తర్వాత, లేదంటే మనము ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నాకు అంటే దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశ్రయాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని, లేదా దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదములను మనం ఏం చేస్తున్నామంటే, కొన్ని సందర్భాలు కొన్ని దినాల తర్వాత దేవునికి ఎలా ఉంటూ ఉన్నామంటే నమ్మక ద్రోహులుగా ఉంటూ ఉన్నాం. అది భక్తిలోని అంటే ప్రార్థనా జీవితంలో కావచ్చు, వాక్యానుసరమైన జీవితంలో కావచ్చు, లేదా దేవుని సన్నిధిలో మన యొక్క నడవడికి కావచ్చు. ఎప్పుడైతే మనం దేవుని దృష్టిలో నమ్మక ద్రోహులుగా ఉంటామో ఆ దినము దేవుడు మనల్ని చూసి, మన జీవితాలను చూసి దేవుడు దుఃఖించేటువంటి పరిస్థితి. కనుక ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో, భక్తి జీవితంలో ముఖ్యంగా దేవునికి నమ్మకస్తులుగానే ఉండాలి తప్ప నమ్మక ద్రోహులుగా ఉండకూడదు. చూడండి, నాటి వాక్యాంశం కొరకు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 19వ వచనంలో అంటాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొదలుపెట్టుము, నీళ్లు కుమరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమరించము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మగును ఆకలికొని వారు మోర్చెల్లుచున్నారు. ఇక్కడ చూడండి, నీవు లేచి రేయి మొదలు జామని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలో అపవాదిగాడు చొరబడకుండా, లేదంటే మన కుటుంబాలను అపవాదిగాడు ముట్టకుండా, మన కుటుంబాలను పాడు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. అపవాదిగాడికి మన మీద ఏ విధమైన అధికారం లేకుండా ఉండాలంటే మనం చేయగలిగినట్లు భక్తి ఏంటి అని ఆలోచన చేస్తే రేయి మొదలు జామని అని దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. అసలు జాములు ఎన్ని అంటే గులాబ్ జామున్, ఆ తర్వాత ఆ జాము కదా అడిగేది. అంటే ఒక దినానికి ఎన్ని జాములు ఉంటాయి? ఒక దినానికి పగలెన్ని జాములు, రాత్రులు ఎన్ని జాములు? బైబిల్ గ్రంథాలు మనం పర్టికులర్గా చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది ఎన్ని జాములు. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అవన్నీ. పగలెన్ని జాములు, రాత్రులు ఎన్ని జాములు, అసలు జాము ఎప్పటి నుంచి ఎప్పటి దాకా లెక్క పెడతారు? నాకు కూడా వీటన్నిటి గురించి పరిశీలన చేస్తున్నప్పుడు నేను అనుకున్న ప్రభావ నిజంగా నేను ఇంతవరకు అంత లోతుగా ఆలోచించలేదు. దినానికి అంటే ఉదయం సర్వసాధారణంగా ఇజ్రాయేల్ ప్రజలు అంటే యూదులు ఎలా లెక్క పెడతారంటే సాయంత్రం నుండి మళ్ళీ రేపు సాయంత్రం వరకు వాళ్ళు లెక్క పెడతారు. ఒక దినాన్ని ఒక రోజు లెక్క, ఈరోజు సాయంత్రం నుండి రేపు సాయంత్రం వరకు వాళ్ళ దృష్టిలో ఒక రోజు. కానీ మన దేశంలో మనం ఎలా లెక్క పెడతామంటే ఈరోజు మధ్యరాత్రి 12 గంటల నుండి మళ్ళీ 12 గంటల వరకు ఒక రోజుగా లెక్కిస్తూ ఉంటాం. అంటే జ్ఞాపకం చేసుకోండి, రేపు మొదటి జాము అంటే ఈరోజు మధ్యాహ్నం రాత్రి 12 గంటల నుంచి మళ్ళీ రేపు రాత్రి 12 గంటలు ఒక రోజుగా లెక్క పెడతాం. కాబట్టి మనకి రేపు మొదటి జాము ఏ సమయంలో వస్తుంది?
ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక జాము, 9 నుండి ఆ తర్వాత 12 గంటల వరకు ఒక జాము, 12 నుంచి 3 గంటల వరకు ఒక జాము, మళ్ళా అక్కడ 3 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము. అంటే ఒక రోజుకి పూటకి 4 జాములు, ఉదయాన్ని 4 జాములు, రాత్రి 4 జాములు, అంటే మొత్తం 8 జాములు ఒక రోజుకి 8, ఒక రోజుకి 8 జాములు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన రేయి మొదటి జామున, అంటే రేయి మొదటి జామున అనగా ఇప్పుడు సాయంత్రము, అంటే వాళ్ళ లెక్కన మొదటి జాము అంటే ఎప్పుడు లెక్క పెడతారు వాళ్ళు? సాయంత్రం 6 నుంచి మళ్ళీ సాయంత్రం 6 వరకు వారి రోజు యొక్క ప్రారంభము. అంటే రేయి మొదటి జాము అంటే వారికి ఎప్పుడు ప్రారంభించబడుతుంది? నాకు ఎంతవరకు రేయి మొదటి జాము అంటే నేను అనుకునేవాడిని మధ్యరాత్రి ఏమో అనుకునేవాడిని. మీరు కూడా అలా అనుకుని ఉంటారు కదా, 3 గంటలకు అనుకునేవారా? కాదు. రేయి మొదటి జాము అంటే మనకి ఉదయం 6 గంటలకు ప్రారంభించబడుతుంది. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. హల్లెలూయా. 4వ జామున అనే పదం అక్కడ ఉంది. ఆ తర్వాత 2వ జామున, 3వ జామున, అంటే ఒక్క ఈ 4 పదాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంటే రేయి మొదటి జామున ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, మనం సర్వసాధారణంగా ఇవన్నీ జాములు అని మాట్లాడుకోకుండా మనం ఎలా మాట్లాడుకుంటామంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి. దిన ప్రారంభమును దేవుడితో ప్రారంభించాలంటే రేయి మొదటి జామున మొదటి ప్రారంభము అది ముహూర్తం కాదు. మీకు అర్థమవుతుందండి? సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉదయం లేచిన వెంటనే అంటే 6 గంటలకి ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి. కొంతమంది 6 గంటలకు లేక, కొంతమంది 7 గంటలకు లెగిస్తారు. అంటే అది ముహూర్తం, 6 గంటలకు ముహూర్తం అని కాదు నేను అనేది. రేపు మొదటి జాము 6 గంటలు ప్రారంభించబడుతుంది. మొదటి జాము 6 గంటలు ప్రారంభించబడితే ఖచ్చితంగా ముహూర్తం తగ్గిపోతుంది, అప్పుడు ప్రార్థన చేయాలనేది బైబిల్ యొక్క కండిషన్ కాదు. అంటే నీ దిన ప్రారంభం, రోజు యొక్క ప్రారంభం ఎవరితో ప్రారంభించాలి? దేవునితో ప్రారంభించాలి. అంటే నీవు దేవునితో ఎప్పుడైతే ప్రారంభిస్తావో ఆ రోజంతా కూడా ముగింపు కూడా అంటే 4వ జాములో అనగా నీ ఇక దిన ముగింపు ఎవరితో ముగించాలి అంటే ఖచ్చితంగా దేవుడితోనే ముగించాలి. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఈ పరిస్థితులు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, నువ్వు లేచి రేయి మొదటి జామున మొదలుపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. చాలా మంది ఇది ఫెయిల్ అయిపోతున్నాము. కానీ కుటుంబ విషయంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘములో మనము ఈ విషయాలను నిర్లక్ష్యం వహిస్తున్నాము కనుకనే అనేక రకాలైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకు మన కుటుంబాలలో పిల్లలు సక్సెస్ అవ్వలేకపోతూ ఉన్నారు, లేదా మన జీవితాలలో విజయం సాధించలేకపోతున్నాం, లేదా కుటుంబాలలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయి అని అంటే, నీ రేయి మొదటి జామును దేనితో ప్రారంభిస్తున్నామంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. కొంతమంది లేచిన వెంటనే పుస్తకాలు పట్టుకుంటారు, కొంతమంది లేచిన వెంటనే ఇంకేదో చూస్తూ ఉంటారు, కొంతమంది లేచిన వెంటనే వేరే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపుతో బ్రతుకుతూ ఉన్నారు. కనుకనే మన జీవితాలు దేవుడితో ప్రారంభించకపోవడం వలన అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? మన కుటుంబాలను చొరబడుతూ ఉన్నాడు. అపవాదిగాడు చొరబడుతున్నాడు. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఏం చదువుతున్నాడు చెప్తూ ఉన్నాడు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఏం చేయాలా? ఆయన తట్టు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు మనం చేతులు ఉంచాలని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇటు పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన మన జీవితాల్లో జరగకపోవడం ద్వారా అంటే మొదటి జాము ఎవరితో ప్రారంభించలేకపోతున్నాము? దేవుడితో ప్రారంభించలేకపోతున్నాము. మనం ముగింపు కూడా దేవుడితోనే ముగించలేకపోతున్నాం. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏ ఉద్దేశంతో ప్రారంభిస్తామో ఆ ప్రారంభం అనేది లాస్ట్కి వచ్చేటప్పటికి ఫెయిల్యూర్ చూపిస్తుంది. అదే దేవుడితో ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో దేవుడి సన్నిధిలో ఉంటాము అనడానికి ఏ విధమైనటువంటి అతిశక్తి లేదు. గత ఈ వారంలో నేను మీతో ఒక వ్యక్తి గురించి మాట్లాడాను. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాలలో నాశనానికి నడిపించబడడానికి గల కారణము గత ఆదివారం అనుకుంటే నేను మాట్లాడాను. గత ఆదివారం ఏం మాట్లాడానంటే, బబులోని ప్రజలను అంటే బబులోనికి ఇశ్రాయేలు ప్రజలను 70 సంవత్సరాల బానిసత్వానికి పంపించడానికి గల కారణము ఎందుకు అనంటే వారి నిర్లక్ష్య ధోరణ. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలని దేవుడు 70 సంవత్సరాలు బానిసత్వానికి పంపించడానికి గల కారణము ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు లేదా? అమ్మా, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థించండి, మీ కుటుంబాల కొరకు మీరు ప్రార్థించండి. రోదన కలిగినటువంటి స్త్రీలు అంటే సంఘములో ప్రార్థనాత్మ కలిగినటువంటి బిడ్డలు ఉండాలంటే నీ పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి మొరపెట్టేటువంటి ఆ భక్తి జీవితము, ప్రార్థనా జీవితము నీకు లేకపోవడం ద్వారా నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు? పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఎవరు నాకు తెలియకడుగుతున్నా, మన చిన్నతనంలో మేబీ నేను అనుకుంటాను మన తాతల కాలంలో పాపం అంటే వారికి ఏం తెలుసు?
అంటే వివాహం అయిన తర్వాత స్త్రీ పురుషులు అంటే ఒక లోకంలో ఒక వ్యక్తి ఇలా తప్పు విషయంలో ఆలోచించాలంటే వాళ్ళకి ఏమైనా తెలుసా? ఈరోజు చిన్నపిల్లలు కనీసం వాడు 2వ తరగతి కూడా చదువుకోడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా వాడికి తెలుసు. అంటే ఈరోజు వారి యొక్క ఆలోచన విధానాలు మనం ఒకసారి నేను అనుకుంటాను, నిజంగా నేను గాడిదలా ఎంత ఎదిగినప్పుడు కూడా నాకు సెల్ అలాగా అంటే నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చిన్న కీప్యాడ్ మొబైల్ కొనుక్కున్నాను. అది కూడా నాకు వాడడం వచ్చేది. విజయనగరం పరిచయం అయిపోయి బొబ్బుల ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పుడు టచ్ మొబైల్ కొన్నాను. నాకు అంతవరకు మొబైల్ వాడడం రాదు. వాట్సాప్ కూడా అప్పుడే క్రియేట్ చేసుకున్నాను. అంటే గొప్ప గురించి చెప్పడం లేదు, నాకు అప్పటి వరకు రాదు. అంటే వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటే అంటే వాట్సాప్ అంటే ఏంటండి, స్టేటస్ అంటే అది ఎలా వాడాలని అడిగారు. ఈరోజు పిల్లలకి మొబైల్ ఇలా చేతులు పెడితే మొత్తం ప్రపంచానికి చుట్టుముట్టు వచ్చేస్తారు. అంటే నేను ఎందుకు మీకు తెలియజేయాలనుకుంటున్నానంటే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే దేవుని సన్నిధానంలో తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, సేవకుల యొక్క ప్రార్థన, అంటే సహవాసం యొక్క ప్రార్థన వారికి ఎలా ఉంది? ప్రాకారంలో ఉండగలిగిన వారు ఆనాటి కాలంలో రక్షించబడ్డారు, భయభక్తులు కలిగి జీవించారు. ఈనాటి కాలంలో కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, సమూహంలో కావచ్చు, ఏమి కొద్దుగా ఉంది అంటే ప్రాకారం లాంటి ప్రార్థనలు కరువైపోతూ ఉన్నాయి. ప్రార్థన ఎక్కడ కూడా కనపడడం లేదు. అంత కూడా ఫాస్ట్ ఫుడ్ అనమాట. అంటే ఈజీ మెథడ్ ఏం కాదులే, మొబైల్ ఆన్ చేసి అక్కడ పెట్టి చక్కగా కాసేపు అలా వాక్యమో ప్రార్థన సార్లే కళ్ళు మూసుకో ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఈజీ మెథడ్ ఉపయోగిస్తూ ఉన్నాం. మనము దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి మన పిల్లల కొరకు ప్రార్థించేటువంటి ఆలోచన విధానాలు ఎవరికి కూడా లేదు. లేదా కుటుంబం కొరకు లేదా సంఘం కొరకు ప్రయాసపడేటువంటి బిడ్డలు చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు. బాధ్యత కలిగి, రోషము కలిగి, అయ్యో నా సంఘం పాడైపోతుంది కదా, నా కుటుంబం పాడైపోతుంది కదా, లేదా నా చుట్టుపక్కల వారందరూ పాడైపోతున్నారు కదా, నేను బాధ్యత కలిగి నేను నా వంతు బాధ్యతని నెరవేరుస్తాను అని ప్రార్థనా జీవితాలు కలిగిన వారు చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు. ఏమంటే డెడికేట్ చేసుకొని నా సంఘము కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి, నా సంఘం పాడైపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అని బాధ్యత కలిగిన వారి సంఘంలో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఎలా ఆలోచిస్తారు తెలుసా? అది సేవకురాలకి బాధ్యత అండి. అంటే సేవకురాలు సంఘంలో ప్రార్థన చేస్తే సరిపోద్ది, అది వాళ్ళ బాధ్యత. అంతే, జీతం తీసుకున్నారు కాబట్టి వాళ్ళదే పని. మనం ఎందుకు ప్రార్థన చేయాలి? నువ్వే సంఘానికి వెళుతున్నావో ఆ సంఘంలో ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు అనేటువంటి విషయం ఎవరికైనా తెలుసా? నిన్ను గురించి మాత్రమే కాదు, నువ్వు వెళ్ళే సంఘం గురించి కూడా దేవుడిని లెక్క అడుగుతాడు. ఏ రోజైనా వారంలో ఒక్కరోజు నీ సంఘం గురించి ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? నేను ఎందుకు ప్రార్థన చేయాలండి? సంఘం పాడైపోవడానికి నీ వంతు పాత్ర కూడా ఉంది. సంఘము దినదినము దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే నీ వంతు పాత్రను నువ్వేం చేయలేకపోతున్నావు. కానుకలు ఇవ్వడమో, లేదంటే సంఘంలో పరిచయం చేయడమో, లేదా సంఘాలకు వచ్చి అలా విజిట్ చేసి వెళ్ళిపోవడమో భక్తి కాదు. సంఘములో ప్రతి ఒక్కరి బాధ్యత ఎలా ఉండాలంటే సంఘం ఒకరికి రోదన కలిగినటువంటి భక్తిగా, అంటే భక్తి కలిగినటువంటి బిడ్డగా ఉండాలి. అంటే సంఘం అంటే విజిట్ చేసేది కాదు, సంఘం అంటే విజన కలిగింది. హల్లెలూయా. ఒక చక్కటి దర్శనాన్ని కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. ఇది నాది, దేవుడు నాకు అప్పగించినటువంటి ఆశీర్వాదకరమైన కుటుంబము. ఈరోజు ఇంటి దగ్గర మనం ఉంటే ఒక్కరమే ఉండొచ్చు, అవునా కదా? నేను ఎక్కడ అంటే నేను ఎవరు అసలు తెలుసా మీకు ఎవరికైనా? ఎక్కడి నుంచి వచ్చాను అంటే నేను పరిచయం చేసుకుంటే సో మా అడ్రస్ ఇది, మా ఫ్యామిలీ ఇదంటే మీకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీలో ఒక్కడిగా, అంటే ఇది నాకు కుటుంబం. అంటే ఈరోజు నువ్వు ఒంటరిగా ఇంటి దగ్గర ఉండొచ్చు, కుటుంబం లేకపోవచ్చు, కానీ సంఘంలోకి వచ్చేటప్పటికి నీకు 100 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అంటే నీ ఫ్యామిలీ పాడైపోతుంటే నీది కాదా బాధ్యత? మరి నీ ఒక్కదాని గురించి ఆలోచించుకొని అలా విజిటింగ్ వచ్చినట్టుగా హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబం గురించి ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. అక్కడ చూడండి, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయము కుమరించుము. ఎవరి కోసం కుమరించాలి? అంటే పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయమన్నారు అక్కడ. పోనీ ఎవరి కోసం? నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోమన్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించబడినట్లుగా బాధ్యత కలిగినటువంటి బిడ్డలు దానియేలు, నేను గత ఆదివారం తెలియజేస్తాను, దానియేలుని సహితము వదిలిపెట్టలేదు. ఎవరి బిడ్డలను తీసుకుని వెళ్ళి బబులోను రాజ్యంలో ఏం చేశారని చెప్పాను? ఎవరి బిడ్డలని నపుంసకులుగా మార్చేశారు. దేవుని సన్నిధిలో మగతనము కలిగి, రోషం కలిగి, ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు చురుకుతనం కలిగినటువంటి బిడ్డలు, వారేమి జ్ఞానం లేని వారు కాదు. ఈరోజు ప్రపంచంలో ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి శాస్త్రవేత్తలలో మొట్టమొదటి స్థాయిలో నిలబడినటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు యూదులే. అంతకంటే అంత జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు. అలాంటి వ్యక్తులను తీసుకెళ్ళి
నపుంసకుడిని మార్చేశాడు, మగతనం లేని వారిగా మార్చేశాడు నెబుకద్నెజరు రాజు. ఆ విషయాలు దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు. కనుక ఇర్మియా భక్తుడు అంటాడు, ఇదిగో రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయి. ప్రార్థన చేయకపోతే అపోదకుడు ఏం చేస్తున్నాడు, కిటికీలు ఎక్కుతూ వాడు ఏం చేస్తున్నాడు, మరణ అంటే ఎవరైనా మృంగున్నాడు, ఏం చేసి కిటికీలు ఎక్కువ చూస్తున్నాడట. పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారిని ఏం చేస్తున్నాడు, పట్టిస్తుంటూ ఉన్నాడు. పసిపిల్లలు పాడైపోవడానికి గల కారణము, దేవుని వాక్యానికి దూరం అయిపోవడానికి గల కారణము, వారు యవనస్తులుగా వచ్చేటప్పటికి వారి జీవితాలు పాడైపోవడానికి గల కారణము వారు కాదు, మనమే. మన ప్రార్థన లోపమే, మన భక్తి లోపమే అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. చూడండి ఇర్మియా గ్రంథాధ్యాయము, దేవునిలో వీధులలో పసిపిల్లలు లేకున్నను, రాజ్య మార్గములలో యవనులు లేకున్నను స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి యొక్కి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనం చేయి నేర్పుడి, ఒకరికొకరు ఆంగలార్పు నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ్య మార్గములలో యవనులు లేకుండాను వారి నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. హల్లెలూయా. ఏం చేస్తాడంటే అపవాదిగాడు, నువ్వు రేయి మొదటి జామున లేచి, అంటే నీ దిన ప్రారంభం అనేది లేచిన వెంటనే చీపురు కట్ట దగ్గరికి వెళ్ళొద్దు, లేచిన వెంటనే ఇక ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేచిన వెంటనే బుక్ దగ్గరికి వెళ్ళొద్దు, లేచిన వెంటనే కొంతమంది అనుకుంటారు నేను లేచిన వెంటనే బైబిల్ చదివేసుకుంటానండి. అంటే నీ విషయాలు దేవునికి చెప్పకుండా, నీకున్న బలహీనతలు దేవునికి చెప్పకుండా, నీకున్న లోపాలు దేవునికి చెప్పకుండా దేవుడు నీతో ఏం మాట్లాడతాడు? ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, మనం డాక్టర్ గారు ముందుకు వెళ్ళిన తర్వాత మనం లేవడుతాడు డాక్టర్ గారు, రై ఆ సీట్ తీసుకురా, ఇంకో పారాసిటమాల్ వేసుకో, ఈ టాబ్లెట్స్ ఆ టాబ్లెట్స్ రాసి ఇచ్చేస్తాడు. వెంటనే ఏం చేయాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్టునే నీకున్న బలహీనతలు, సార్ నాకు తలనొప్పిగా ఉంది సార్, బాడీ పెయిన్స్ ఉన్నాయి, కాలు నొప్పులు ఉన్నాయి, కొద్దిగా హెడ్ఏక్, అంటే ఇవన్నీ మనం చెప్పిన తర్వాత అతను ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న మెల్లో టెస్కోప్ తీసి మన చెస్ట్ మీద వెన్ను మీద వెళ్ళి చూసి చేయబట్టుకొని చూస్తాడు. మన నాడి యొక్క ఎన్నిసార్లు కొట్టుకుందో చూస్తాడు. చూసిన తర్వాత అమ్మ కొంచెం నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తాడు. అంటే మన బలహీనత ఏంటో మనం చెప్పకుండా వెంటనే సీటీ రాసి ఇచ్చేసేటువంటి డాక్టర్లు ఈ లోకంలో మీరు అడగొచ్చు, ఏమండి వైద్యులకు పరమ వైద్యుడు కదా ఆయన, అంటే నీ బలహీనతలు బడలికలు నీకున్న లోపాలు దేవునికి చెప్పలేదే. అదవని నేను అదే చెప్పాను. ఆయన పిలిచినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు మనం స్పందిస్తే ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఉదయం లేచిన వెంటనే బైబిల్ పట్టుకొని చదివేస్తాం, అది కాదు పద్ధతి. లేచిన వెంటనే ఏం చేయాలా, మన లోపాలు దేవుని దగ్గర చెప్పుకోవాలి. అయ్యా నా బలహీనతలు ఈరోజు నేను ప్రారంభించబోతున్నాను, అయ్యా ఈ దినాన నా బలహీనతలు బయటపడకుండా పరిశుద్ధాత్మ దేవుడానికి నన్ను నడిపించు. నా పిల్లలు, నా భర్త, ఇదిగో నా కుటుంబము, నా సంఘము ఈ లోకములో నీ దృష్టికి అంగీకారం కలిగినట్లు నాకు సహాయం చేయబడి దానిలో ప్రార్థన చేస్తుంది. అయ్యా నేను పాపినయ్యా, దానిలో ఒప్పుకున్నాడు దేవుడి సన్నిధిలో, నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాను. ఈరోజు మన జీవితాల్లో రేయి మొదటి చావున దేవుడి సన్నిధిలో దిన ప్రారంభం ఎప్పుడైతే మన బలహీనతలు దేవుడి దగ్గర పెడతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అలా కాదు, నువ్వు రోదనతో ప్రారంభించలేదు, ప్రార్థనతో ప్రారంభించలేదు. అక్కడ ఎలా ఉందంటే, స్త్రీలారా మీ పిల్లలకి ఏమి నేర్పించాలి? చాలా మంది అంతా మనం ఏం చేస్తామంటే, పిల్లలకి ఇప్పుడు కాబట్టి ఇంటి పనులు ఎప్పుడు నేర్పిస్తామండి, బట్టలు కూడా ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు నేర్పిస్తామండి, ఆ తర్వాత ఇంట్లో వంట పనులు, ఆ పనులు, ఈ పనులు, పెంట పనులు, అన్ని పనులు పిల్లల చేత చేయించేసి అసలైన పనులు వేస్తాం. అందుకని మరణం ఎక్కడ కాసుకొని కూర్చుందట, కీళ్ళ దగ్గర కాసుకొని కూర్చుందట. చూడండి శత్రువులు మనకి చుట్టుపక్కల ఏం చేస్తారంటే, భార్య భర్తలు ఎప్పుడు తెచ్చుకుంటారా, ఎప్పుడు తనుకుంటారా అని చెప్పేసి ఆ పక్కింటి వాళ్ళకి ఎంత పండుగో, ఇంట్లో గొడవ అవుతుంది వాళ్ళు అంటారు. అమ్మ ఆ గ్లాస్ అన్నం పెట్టి అన్నారు అనుకోండి, రా ఎప్పుడు రాలేదు, చాలా రోజుల తర్వాత వచ్చింది పండుగ అంటే. ఎందుకని పక్కింటి అనుకుంటే ఏంటి సంతోషం, ఎందుకని నువ్వు ఎప్పుడు కలిసి ఉన్నావు అంటారు కదా. ఆ పాపం పొరపాటున రోజు ఉదయాన్నే రాత్రి 9 ఉదయాన్నే వచ్చి ఆ కస మీద దుడుచుకుంటుంది అనుకోండి, ఈవిడ ఏం చేస్తుంది తెలుసా, బయటకు వచ్చి దగ్గు రాకపోయినా బయటకు వచ్చి ఏం చేస్తుంది, మామూలుగా ఊరికి సెకరేస్తుంటది. అంటే ఆయన గురించి అంత పొడి చెప్పావు కదా, రాత్రి ఏమైంది అన్నట్టుగా కోరి మరి ఏం చేస్తుంది, కిచ్చిపరచడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే చూడండి అపవాదిగాడు కిటికీ దగ్గర కాస్త కూర్చుంటాడంట ఎవరిని మరింగాలని. పసిపిల్లలుగా ఉన్నప్పుడు మనము పిల్లల కొరకు ప్రయాసపడతాం, నా పిల్లలు ఎలా ఉండాలి, అలా ఉండాలి. అంటే భక్తి ప్రారంభంలో మనం ఏం చేస్తామంటే, నా సంఘం ఎలా ఉండాలి, లేదా నా విశ్వాసం ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, నా భర్తలు ఉండాలి, నా పిల్లలు ఉన్నారంటాం. పసిపిల్లలుగా కాపాడుకున్నాం. అక్కడ రాజవీధుల్లో యవనస్తులుగా వచ్చినప్పటికీ, అంటే భక్తి ఆత్మీయసారిగా అర్థం చేసుకుంటే పసిపిల్లలు అనగా భక్తి ప్రారంభము. యవనులు అనేటప్పటికీ కొద్దిగా
లోక జ్ఞానం వచ్చేస్తుంది. అంటే వాక్యం మీద, మందిరం మీద, భక్తి మీద కొద్ది జ్ఞానం వచ్చిన తర్వాత ఇప్పుడు యవనస్తులుగా సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన విధానాలు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఇంట్లో దొరకరు. ఎందుకని? ఇంట్లో ఎవరుంటారు? తల్లిదండ్రులు ఉంటారు. ఇంట్లో వాక్యమైనటువంటి నీ తల్లిదండ్రులు లేదా సేవకులు, సేవకురాళ్ళు లేదా నీ దగ్గర పెద్దలు నీకు ఎలా ఉంటారంటే నిన్ను ప్రతిదానికి అబ్జెక్షన్ చేసేవారుగా ఉంటారు. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటే ఇంట్లో ఏం చెయ్యం. ఇప్పుడు భక్తికి అంటే వీధిలోకి రాగానే రాజమార్గంలో ఎవరుంటారు? ఖచ్చితంగా అపోహగాడు ఏం చేస్తాడు? చూడండి అక్కడ అంటాడు, చూడండి 21 వచ్చిన అనుకుంటాను, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారి నాశనము చేయుటకే మరణము కిటికీలు గుండా ఏం చేస్తున్నాడట? వారి నాశనము చేయుటకే మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. మన నగరం ఇరిమియా చెప్తున్నామా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక మృగము, క్రూరమైనటువంటి పక్షి రాబోతుంది. దానికి జాలి, కనికరము, దయ ఏది ఉండదు. చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి అని ఇర్మియా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థనాత్మక కలిగి ఉండండి, ప్రమాదం రాబోతూ ఉంది అని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా వినలేదు. ఎవరా క్రూరమైనటువంటి పక్షి? ఎవరా వ్యక్తి అంటే నెబుకద్నెజరు రాజు రాబోతూ ఉన్నాడు. సరే, బబులోను రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయి భయంకరమైనటువంటి ఆ స్థితిలోనికి వారిని తీసుకెళ్ళక మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ పిల్లల అతి భయంకరమైనటువంటి పరిస్థితి. ఏడుస్తూ ఉన్నారు. ఎవరు? ఇప్పుడు నెబుకద్నెజరు మనం ఆలోచన చేసినట్లయితే అపవాదికి సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉన్నాడు. బిడ్డల జీవితాలను, చంటి పిల్లలను, పసిపిల్లలను, ఆ తర్వాత యవనులను, ఆ తర్వాత అంటే ఆటోమేటిక్గా పసిపిల్లలను యవనస్తులు పట్టుకుంటే ఇంకా సంఘములో ఆటోమేటిక్గా చొరబడిపోయినట్టే, ఇంట్లో చొరబడినట్టే. ఇప్పుడు ఎంత ప్రయాసపడినా చాలా సందర్భాలు మనం ఉంటాం, ఇలాంటి పిల్లలు పుట్టకపోయినా బాగుంటుంది. ఇలా ఎందుకురా, ఎన్ని సంవత్సరాలు నేను పోషించాను, ఉద్యోగ వయసుకు వచ్చేసాం, పెళ్లి వయసుకు వచ్చేసాం, ఇంకా నీకు బుద్ధి రాలేదంటే ఆయన మంచోడే. కానీ అపవాది కూడా ఆయన ఏం చేశాడు? కబలించేశాడు. నువ్వు ఎందుకంటే ఏం పర్లేదు, నా పిల్లలు బాగానే చదువుతున్నారు, నా పిల్లలు బాగానే ఉంటూ ఉన్నారు, నేను బాగానే ఉంటూ ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, నేను వాక్యం వింటూ ఉన్నాను, నేను నిర్లక్ష్యంతో ఉండడం వల్ల అపవాది గారు నీ పిల్లల మీద దాడి చేశాడు, నీ భర్త మీద దాడి చేశాడు. మేబీ నువ్వు ప్రార్థన మానేస్తే నీ మీద దాడి చేశాడేమో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇర్మియా ఇజ్రాయెల్ ప్రజలకు అదే హెచ్చరించాడు. కానీ వెనలేదు. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనము. చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము. చూడండి, ఎక్కడున్నాడట అపవాదిగాడు? రాజు వీధులలో. యవనస్తులని అంటే పసిపిల్లలుగా మనం కాపాడిస్తున్నాం. యవనస్తులుగా వచ్చినప్పటికీ కొద్దిగా భక్తులు మనం అభివృద్ధి చెందేటప్పటికీ రాజు వీధులలోకి వెళ్ళగానే కొంచెం మనం ఏం చేస్తామంటే బైబిల్ని, ప్రార్థన జీవితాన్ని, భక్తిని నిర్లక్ష్యం చేస్తాం. పర్లేదులే, నాకు కొంచెం తెలుసు అనే నిర్లక్ష్యం ఎప్పుడైతే వచ్చిందో అది యవ్వన వయసుకి సాదృశ్యంగా కనబడుతుంది. ఎప్పుడైతే యవనస్తుడిగా అంటే ఆ భక్తిలో కొద్దిగా యవన ప్రాయం వచ్చిందో, భక్తిలో, వయసులో కాదు, వయసుకి భక్తికి రెండు కంపారిజన్ చెబుతూ ఉన్నాను. ఎప్పుడైతే ఆ వయసుకు వచ్చేసారో ఇక్కడ ఏం చేస్తాడట? అపవాదిగాడు లటకను పట్టుకుంటాడు. ఇక్కడ మన బలహీనతలను వచ్చి ఇక్కడ చూసినట్లయితే సొలొమోను భక్తుడు అంటాడు 16వ అధ్యాయం 17వ వచనంలో, చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజ్యమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఈరోజు మనం మేబీ యవనస్తులుగా అనుకుంటూ ఉన్నాను, కొంతమంది పసిపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మన జీవితాలలో మనం ఏం చేయాలా? మన భక్తిని మనం ఏం చేయాలి? ఇంకో గురించి బోధార్థం పెట్టి కనిపెట్టాలా? మన భక్తిని మనమే కనిపెట్టాలి. మన భక్తిని మనం కనిపెడితే యథార్థవంతులుగా ఉన్నామా, లేదంటే యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత నేను రాజ్య వీధులలో ఉన్నాను. దేవుడు అంటాడు కదా, ఇదిగో రాజులైన యాజక సమూహంతో నేను మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నాను? కూర్చొని పెడుతూ ఉన్నాను. పెద్ద కుప్పల మీద దీనులను పైకి లేవనెత్తి మీరు రాజులని యాజక సమూహంలో మీరు ఒక్కరిగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రాజవీధుల్లో ఉన్నారు కనుక దేన్ని విడిచిపెట్టాలా? చెడుతనమని విడిచిపెట్టాలా? చెడుతనం అంటే చాలా రకాలు ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. అది ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అపవాదిగాడు మనల్ని టచ్ చేయడానికి కూడా సరిపోడు. ఒకవేళ విడిచిపెట్టలేదు, ఏం పర్లేదులే అనుకున్నాం, వాడు ఏం ఎక్కడున్నాడట? కిటికీలు దగ్గర. మన కిటికీలు అని రాయబడింది అక్కడ, మన కిటికీలు. ఎవరి ఇంటికి మన కిటికీలు ఇంకా నాకు తెలిసి ఇంకొకసారి పెట్టరేమో. ఎందుకని మన కిటికీల దగ్గర కూర్చుంటాడంటే ఇంటి కిటికీలు పెట్టమని చక్కగా ఇల్లు మొత్తం క్లోజ్ చేసేద్దాం అనుకుంటారు. కానీ వాడు ఏం చేస్తాడు? మన బలహీనతలను బట్టి ఎక్కడ కూర్చుంటాడట? కిటికీల దగ్గర కూర్చుంటాడు. అందుకని చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజ్యమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును
కాపాడుకొను అని ఇక్కడ చక్కటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 8వ వచనంలో చదివితే అక్కడ ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. తన చేయి వెనక్కి తీయక చాలండి. ఇది కూడా నేను ఒకసారి మీకు తెలియజేశాను. బిఫోర్ సండే అనుకుంటాను. కొలనూలు అనగా కొలతలు ఆయన ఏం చేస్తున్నాడు, టేప్ పట్టుకొని అక్కడి నుంచి అక్కడికి ఎన్ని మీటర్లు చూడు, ఎక్కడి నుంచి అక్కడికి ఎన్ని మీటర్లు చూడని కొలుసుకుంటుంటాం. మన జాగం ఏంటి, మన ప్లేస్ ఉందనుకోండి, అసలు ఎన్ని సెట్లు ఉంది, నాకు ఇచ్చినటువంటి జాగవా సరిపోయిందా అని మనం ఎలాగైతే కొలుచుకుంటామో దేవుని సన్నిధిలో మన దేవుడు ఎలాంటి వాడంటే మన భక్తి అంతా కూడా కొలనులు. అయ్యా గాబ్రియలు పట్టుకు టేపు, మెకేలు పట్టుకు టేపు, మనోడు సంగజనుడు చూద్దాం అని మన భక్తిని దేవుడితో కొలుస్తాడట, కొలతలేసి కొలుస్తాడట. ఆ కొలతల్లో ఏమైనా తేడా వస్తే మెల్లి టెక్కులపాల్సినటువంటి బాధలు నేను ఒకసారి మీకు తెలియజేశాను. హల్లెలూయా. కొలతలో తేడా వస్తే, తోకగుడిలో తేడా వస్తే, బరువులో తేడా వస్తే, భక్తి అయినటువంటి బరువు సమతూకంలో ఉండాలా. లేకపోతే అక్కడ ఏం చేస్తాడట ఆయన, ఇక్కడ చూడండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు చేసినటువంటి భయంకరమైనటువంటి కారణం, ఆ ప్రాకారం తీసివేయడానికి గల కారణం ఏంటంటే శివుడు కుమారి మరి నీకున్నటువంటి ప్రాకారాన్ని దేవుడు తీసేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అపవాదిగాడు ప్రవేశించడానికి ముఖ్య కారణం ఏంటంటే రేయి మొదటి జాబుని లేచి ప్రార్థన చేసేటువంటి తండ్రులుగా ఉండాలి. మన పిల్లలకు ప్రార్థన చేయడం ఏంటో నేర్పించాలి. ఎలా దేవుని సన్నిధిలో మన భక్తి జీవితాలు మనం నేర్చుకుంటూ మన పిల్లలకు నేర్పించేవారిగా ఉండాలి. మనకు తెలుసు తల్లిగారు చూసిన వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో తనకి ఎంతమంది పిల్లలు, దాదాపుగా 9 మంది పిల్లల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. తల్లిగారు రోజంతా పని చేసుకుంటారు. రోజంతా పని చేసుకొని పడుకునేటప్పుడు ఒక్కొక్కరి మీద చేయి పెట్టి ప్రార్థన చేసేదట. ఒక్కొక్కరి మీద చేయి పెట్టి ప్రార్థన చేసి తెల్లవారేటప్పటికి మరి ఆవిడ ఒకసారి అమ్మ పడుకుందామని ఇలా కళ్ళు తెచ్చేటప్పటికి తెల్లవారిపోయేదట. ఒక్కొక్కరి మీద 3 గంటల అంట. నిజంగా తను చేసినటువంటి ప్రార్థన 2 దైవజనులు నా కుటుంబం ఇచ్చింది. ఒక జాన్ వెస్లీ గారు, రెండవది చార్లెస్ గారు. నిజంగా మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రపంచాన్ని ఉర్రుతులగించినటువంటి దైవజనులుగా ఆ కుటుంబం నుంచి రాగలిగారు. అంటే మన పిల్లల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేసేటువంటి తల్లులుగా ఉండాలి. సంఘము సన్నగిల్లిపోతూ ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆధ్యాత్మిక జీవితంలో బలహీనతలు వస్తుంది, ఆధ్యాత్మిక జీవితంలో వెసులుబాటు వస్తుంది. ఆధ్యాత్మిక జీవితము అంటే ఒక దగ్గర ఆత్మీయానుసారంగా పెరగవలసినటువంటి ఆ కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఎక్కడైతే మసకబారినటువంటి జీవితాలు కనబడతాయి అటు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమంటే మన ఇంట్లో ఎప్పుడు 4 ఇంట్లో అంటే ఇల్లు ప్రారంభించినప్పుడు కొత్తలో లైట్లన్నీ ఎలా వెలుగుతాయి? ఇంటికి అప్పుడు కొత్తగా లైట్లు వేసినప్పుడు ఎలా వెలుగుతాయి? డిమ్మగా వెలుగుతాయా? బాగా వెలుగుతాయా? ఇల్లంతా నిగనిగలాడుతూ కలకలాడుతూ వెళ్తుంటుంది. 1-2-3 సంవత్సరాలు పోయిన తర్వాత అవే లైట్లు ఎలా కనబడతాయి? డిమ్ అయిపోద్ది. అంటే కారణం ఏంటి? ఆ లైట్లో ఏం తగ్గింది అంటే సంఘంలో కూడా విశ్వాసుల యొక్క జీవితంలో ఆధ్యాత్మిక రోషము తిట్టుకోవడంలో కాదు, కొట్లాడుకోవడంలో కాదు, ఆత్మీయానుసారమైనటువంటి పౌరుషము, ఆధ్యాత్మిక ఎదుగుదలలో రోషము కలిగినటువంటి బిడ్డలుగా దేవుని సన్నిధిలో అయ్యా నీ కొరకు నేను ఎంత దూరమైన పరిగెడుతున్నాయా, నీ కొరకు నా ప్రాణం ఇవ్వడానికి ఎందుకని కలవలసిన నా ప్రాణం అంటే నాకు బదులు నీ ప్రాణం ఇచ్చేస్తావు కదా అని దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థించేటువంటి ఆ రోషము కలిగిన జీవితం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ చుట్టూ ప్రాకారం కట్టుకున్నప్పుడు, నీ కుటుంబం చుట్టూ ప్రాకారం కట్టుకున్నప్పుడు. అక్కడిక్కడ ఎప్పుడైతే ప్రతి కుటుంబంలో ప్రాకారం కట్టుకుంటే ఆటోమేటిక్గా ప్రాకారాలు సంఘానికి పడతాయి. అలా కాకుండా ప్రార్థనా జీవితం సన్నగిలిపోతే, ఆధ్యాత్మిక జీవితం చల్లారిపోతే ప్రతి కుటుంబం కూడా ఏమంటారే మామూలుగా అర్థం వచ్చేద్దాం అంటే అది ఎలాగుందంటే రాను కలకల్లాడుతూ ఎరిగింది రేపు మిల్కు ఎప్పుడు ఆరిపోదామా అన్నట్టుగానే ఉంటాయి సంఘాలు. అలాగే ఉంటాయి కుటుంబాలు. ఎదుగుదల ఉండదు, ఆశీర్వాదం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఇది మొక్కుబడిగా వెళ్ళి రావడం తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. సంఘాలు దినదినం ఈనాటి సంఘాలలో అదే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందుకని దేవుడు అంటాడు, రేయి మొదటి జాములు లేచి దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? మొదలు పెట్టాలి. మనం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మన పిల్లలకు కూడా ప్రార్థన చేయాలి. లేకపోతే దేవుని కుమారి మరి నీ చుట్టూ ఉన్న ప్రాకారం దేవుడు తీసేస్తాడు అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇర్మియా భక్తుల ద్వారా తెలియజేసినలో చూడగలరు. చుట్టూ ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనా కనబడలేదు. హల్లెలూయా.
ఎంతమంది అండి? దేవుడట ప్రాకారములు అంటే ప్రాకారముల కొరకు దిట్టపరచడానికి కట్టాలని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. కానీ ఆ బద్దలైపోయినటువంటి పాడైపోయినటువంటి ప్రాంతాలను అయ్యా నేనున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తాను అంటే నా కుటుంబం పతనం అయిపోయింది. చాలా సందర్భాల్లో చాలా మంది తల్లులు విసుగుకి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, ఏమండి మా అబ్బాయి దారి తప్పిపోయాడండి, మా ఆయన దారి తప్పిపోయాడండి, ఏమంటే మా ఆవిడ నా మాట వినడం లేదండి, లేదంటే చర్చికి రమ్మన్నా రావడం లేదండి అంటే కుటుంబం చెల్లా చెదిరైపోతుందంటే దానికి కారణం ఏంటంటే నీవే. ఎందుకంటే తెలుసా, ప్రార్థన చేయడానికి దేవుడి సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి మోకరిస్తావో ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడు. నీ దేవుడి సన్నిధిలో ప్రాకారం తిట్టపరుచుకున్నప్పుడు ఆ ప్రాకారం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారిని మాదిరిగా చూస్తుంది. ఎక్కువ ఎవరిని మనకు అవసరం లేదు. యేసు ప్రభువు చూడండి, ఆయన పగలంతా పరిచయం చేసి ఆయన సాయంత్రం అయ్యేటప్పటికి యూదులకు ఉన్నటువంటి క్రమం ఏంటంటే సాయంత్రము 6 గంటలకి మనకి దినం ప్రారంభించబడుతుంది కనుక మొదటి దినాన్ని ఆ మొదటి సమయాన్ని గెత్సేమనే తోటలోకి వెళ్ళిపోయి ఒలివ కొండ మీదకి వెళ్ళిపోయి దిన ప్రారంభాన్ని దేవుడితో ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు? మాదిరికరమైనటువంటి భక్తిని చూపించాడు. ఆయన అలా చూపించాడు కనుకనే ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలో గడిపిన తర్వాత వచ్చి ఆయన భక్తి జీవితాన్ని ప్రారంభించేవాడు. అందుకనే దేవుడితో అనేక గొప్ప కార్యాలు చేయాలి. ఈరోజు సంఘంలో మన జీవితాలను ఆశీర్వాదకరంగా ఉండాలి, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క వాక్య భాగంలో చాలా రకాలు ఉన్నాయి. 2వ జాము ఉంది, 3వ జాము ఉంది, 4వ జాము ఉంది. అంటే ఒక జాము అని బైబిల్ గ్రంథంలో చాలా ఇలా రకాలు. ఎందుకు నేను మీకు పరిచయం చేస్తుంటే, దినాన్ని మన జీవితంలో దేవుడితో ప్రారంభించినప్పుడు, పిల్లల కొరకు రోదన కలిగినటువంటి జీవితాలు కలిగినప్పుడు, నీ కుటుంబం కొరకు ప్రార్థనాత్మ కలిగినప్పుడు, సంఘం కొరకు బాధ్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రాకారం లేచబడతాయి, తిట్టపరచబడతాయి. మీకు చైనా వాళ్ళు విన్నారా? చైనా గోడ గురించి విన్నారా? చాలా సంవత్సరాలు కట్టారట, చాలా సంవత్సరాలు. దాని మీద మరి ఎంత అంటే ప్రపంచవేత్తలలో అది కూడా ఒకటి అంటారు. ప్రపంచవేత్తలలో చైనా కూడా ఒకటి. అంత బలమైనటువంటి గోడను కట్టారు కనుకనే చైనా మీద దాడి చేయడానికి చాలా మంది సాహసించరు. ఎందుకంటే ఆ గోడ కట్టేటప్పుడు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇతర దేశాలకు తెలియదు. ఆ గోడలో ఏమేమి అమర్చారో ఎవరికి తెలియదు. ఇప్పటికీ దాని గురించి భయమే ప్రపంచానికి. ఎందుకంటే అందులో ఏ బాంబులు పెట్టారో, ఆ గోడను టచ్ చేస్తే ఏమవుతుందో, అసలు ఎక్కడెక్కడ ఏ ఆయుధాలు ఉన్నాయో, లేదంటే ఆ గోడ వెనకతల ఆ గోడ చాటున ఏమి దాచారో ప్రపంచానికి తెలియలేనటువంటి ఒక రకమైనటువంటి భయాందోళన ఉంది. ఈ రోజు నీ ప్రార్థన వెనకతల ఎవరున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. నీ ప్రార్థన ప్రకారం వెనకతల దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నా ప్రార్థన అంటే నేను చేసే ప్రార్థన నీ సన్నిధిలో నీకు అప్పగించుకున్నానయ్యా. నా భర్త ప్రవర్తన నేను కాపాడలేను, నా పిల్లల ప్రవర్తన నేను కాపాడలేనయ్యా. ఇదిగో సంఘములకు నేను ఏది కూడా చేయలేను, కేవలం ప్రార్థన మాత్రమే చేయగలుగుతున్నాను. నూతన ఆత్మలు రప్పించాలన్నా, సంఘములో ఆత్మలు బలపరచబడాలన్నా, సంఘములో బలమైనటువంటి కార్యాలు జరగాలన్నా అయ్యా నా వంతు పాత్ర నేనేం చేయలేకపోతున్నానయ్యా. నేను దీనిరాలని నా చేతుల్లో చిల్లి కావలేదు. అయితే నీ సన్నిధిలో ప్రార్థన మాత్రం చేయగలుగుతున్నాను. ఆకాశ వాక్యములు తెరవగలిగిన దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. నీకు అసాధ్యమైన కార్యములు లేవు అయ్యా. చంటి బిడ్డలు ఉంటున్నారు, ఎవరి బిడ్డలు ఉంటూ ఉన్నారు అయ్యా. గర్భఫలముల కోసం, వివాహముల కొరకు, అనేక కార్యాల కొరకు ఎదురు చూసేవారు సంఘములో ఉంటూ ఉన్నారు. నా పాత్ర ఏంటో తెలుసా? అయ్యా సంఘము చుట్టూ ప్రాకారము కట్టాలని ప్రయాసపడుతూ ఉన్నాను. రోదన కలిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి, రోషము కలిగినటువంటి తల్లిగా, తండ్రిగా నేను నా సంఘంలో బాధ్యత కలిగిన బిడ్డగా నేను ఉంటానయ్యా అనేటువంటి ఆసక్తి కలిగి ఎప్పుడైతే ఉంటామో ఏ సంఘమైనా ఆనాడు ఆది అపోస్తలుడు కాలంలో ఎలాగైతే సంఘము బలపరచబడిందో ఈరోజు మన కాలంలో కూడా సంఘాలు అలా బలపరచబడతాయి. అలా కాకుండా నాకెందుకులే అంటే ఖచ్చితంగా ఒక రోజు రాబోతుంది. ఆయన సింహాసనం ముందు నిలబడి దేవుడు లెక్క అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పక తప్పదు. మీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించే కాదు, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి దేవుడు మనం లెక్క అడుగుతాడు. ఆ రోజు సంఘానికి వెళ్ళావు కదా, నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఏం చెప్పావు? ప్రార్థన వారు సరిగ్గా చేయడం లేదు కదా, వారి దేవుడి సన్నిధిలో ఎదగలేకపోతున్నారు, వారిని ఏ విధంగా బలపరచవు అని అంటే అయ్యా నా పని కాదు కదా అని అంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ధనవంతుడు పాస్టర్ గారా? లాజరు ధనవంతుడు అన్నాడు కదా, ధనవంతుడు పాస్టర్ గారా? కాదు కదా. ఏమన్నాడు దేవుడి దగ్గర? ఒక్కసారి పర్మిషన్ ఇస్తే నేను కిందకెళ్ళి నాకు సహోదరులు ఉన్నారు వాళ్ళకి చెప్పి వచ్చేస్తారంటే అది నీ పని కాదురా నాయన. ఆ రోజు అయిపోయింది. చెప్పవలసిన సమయంలో నువ్వు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నీ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉన్నారులే కాముగా ఉన్న. అంటే మనకున్న సమయాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే ఖచ్చితంగా దేవుడి సన్నిధానంలో దోషాలు నిలబడవలసి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం.